లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పునాదులు ఒక్కొక్కటిగా కదిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు కంచుకోటగా పేరొందిన మెదక్లో గులాబీ జెండా ఎగురుతుందా? మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మెదక్ క్రెడిట్ను నిలబెడతారా? మెదక్ గడ్డ మీద పనిచేసిన అనుభవం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న అధికారి, ముఖ్యంగా ప్రజల మనిషిగా జిల్లాలో ప్రతి ఒక్కరికి పరిచయం. వెంకట్రామిరెడ్డికి కలిసొచ్చే అంశాలు, పైగా కాంగ్రెస్ బీజేపీలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ గురి చూసి వదిలిన బాణమే వెంకట్రామిరెడ్డి. మెదక్ సీటు గెలుస్తామని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీల వైఖరిపై మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. 100 రోజుల్లో ఇస్తామన్న హామీలు ఏమయ్యాయి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. డిసెంబర్ 9న 2 లక్షల మాఫీ అన్నారు. ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. రేగోడ్లో రుణాలు తీర్చాలని రైతులను బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారు. రైతు బంధు కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసుడు అంటే మోసపోయినట్లే అవుతుందన్నారు. మోసం చేసిన కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణకు కాంగ్రెస్ బీజేపీ అన్యాయం చేశాయన్నారు. తెలంగాణ నిలవాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. రకరకాల హామీలు ఇచ్చారు. ఏమైంది అని మనం మాట్లాడితే ఏమంటున్నారు? అరే మేము తొందరపడబడుతుంది, ఇప్పుడే అడుగుతారా అంటారు. మేం తొందరపడతలేం, డేట్లు ఇచ్చిందే మీరు కదా, మనం ఇచ్చినామా డేట్లు? ఫుల్ పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు. పొద్దుగాలేసి పేపర్ చూస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఏ పేపర్ అయినా చూడు, ఆ పేపర్లలో ఏమి ఇచ్చిండ్రు యాడు? ఇగో మేము జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నాం, మా గవర్నమెంట్ రాగానే ఈ తారీఖు నాడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు. అందులో ఫిబ్రవరి 1వ తేదీ నాడు గ్రూప్ 1 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముంగట హస్తం గుర్తుకు ఓటేయండి అని ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు. మరి నిన్నగాక మొన్ననే ఫిబ్రవరి 1 పోయింది, వచ్చింది ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్. నాడు కేసీఆర్ కరోనా ఉన్నా రైతు బంధు ఇవ్వడం జరిగిందన్నారు. వడ్లకు 500 రూపాయల బోనస్ కోసం కాంగ్రెస్ వాళ్లను నిలదీయాలన్నారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదు. ప్రాజెక్టుల గేట్లు తెరిచి పంటలను కాపాడాలని, ప్రతిపక్ష పార్టీల కోసం గేట్లు తెరవడం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. కేసీఆర్ సెక్యులర్ నాయకుడని, అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ కక్ష సాధింపు కార్యక్రమం చేపడుతుందన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కవితల అరెస్టు అందులో భాగమేనన్నారు. రైతు బంధు ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చిన, ఇక రేపటి నుంచి రైతు బంధు పట్టాయి. ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చిందంటే పోయినరు ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చి రైతు బంధు ఇవ్వకుండా ఆపింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు, ఇప్పుడైతే 10,000 వస్తాయి, మేం గెలవంగానే 15,000 రూపాయల రైతు బంధు ఇస్తాడు. వచ్చినాయే 15,000? వచ్చినాయా? బొలారం వాళ్ళు ఉంటారు కదా, వచ్చినాయే గుమ్మడిదల. వడ్లు అమ్ముకోకుండ్రి, మేము రాగానే బోనస్ ఇస్తాం, 500 రూపాయలు ఇచ్చి మీ వడ్లు కొట్టాం, ఆగబట్టుకోండ్రి అన్నారు. వచ్చింది కానీ వడ్లు మాత్రం బోనస్ ఇచ్చింది లేదు. 15,000 రైతు బంధు అంటిది, 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ అంటిది. ఒక్కటన్నా అయిందా ఇంట్లో? మెదక్ లోక్సభ స్థానాన్ని గెలిచి తీరుతామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి అవకాశం ఇవ్వడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. భారీ మెజారిటీతో ఘన విజయం సాధిస్తామని ఘంటాపథంగా చెప్తున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఎంతో కష్టపడి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మెజారిటీ అందిస్తామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే రఘునందన్ ఎలక్షన్ కింగ్ కాదని, కలెక్షన్స్ కింగ్ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మీకందరికీ తెలుసు, ఈ పరిస్థితుల్లో కూడా మీరు నా కోసం పనిచేసానంటే నేను తుది శ్వాస వరకు పనిచేసిన రుణం తీర్చుకునేటువంటిది. హరీష్ అన్న లేకపోతే చింతా ప్రభాకర్ అనేవాడు లేడు. నాకు ప్రాణంతో సమానమైన హరీష్ అన్నకి గెలుపు అంకితం చేస్తా ఉన్నా. ఈరోజు ప్రజలు ఏం తీర్పిచ్చినా ఆ తీర్పును శిరస వహించి మనం పనిచేద్దాం.
దుబ్బాకలో కూడా ఎంపీ ఎన్నికల్లో 60,000 పైచిలుకు మెజారిటీ అందిస్తామన్నారు. 2018లో ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినప్పటికీ ఎంపీ ఎన్నికల్లో మనకు మెజారిటీ వచ్చిందన్నారు. పొద్దున లేస్తే మాయమాటలు చెప్పే రఘునందన్ ను నమ్మవద్దన్నారు. కంపెనీలలో వసూళ్లు చేసే రఘునందన్ కు బుద్ధి చెప్పాలన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అడుగు పెట్టడంతోనే కరువొచ్చిందని మాజీ ఎమ్మెల్సీ షారుఖ్ హుస్సేన్ పేర్కొన్నారు. పార్టీకి కష్టకాలంలో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతోనే తెలంగాణ వచ్చిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. 6 గ్యారంటీల్లో మేము 2 గ్యారంటీలు కంప్లీట్ చేసామని చెప్తున్నారు. కానీ 2 గ్యారంటీలో కూడా ఒక్కొక్కటే చేసిండ్రు వాళ్ళు. మహాలక్ష్మి పథకం కింద వాళ్ళు చేసింది ఏంటంటే ఫ్రీ బస్ ఒకటి. మరి అదేవిధంగా దాంట్లోనే 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇచ్చేది, అది ఇంతవరకు ఇయ్యలే. 500 రూపాయలు గ్యాస్ ఇవ్వాలి, అది కూడా ఇయ్యలే. మరి అదేవిధంగా చేయూత పథకం కింద ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు చేసినామని చెప్పుకుంటున్నారు. కానీ అది వారి ఘనత కానే కాదు. మన గౌరవ హరీష్ రావు గారు మరి మంత్రిగా ఉన్నప్పుడే ఈ 5 లక్షల్ని 10 లక్షల రూపాయలుగా చేయడం జరిగింది. దాన్నే వాళ్ళు కంటిన్యూ చేసుకుంటా మేము ఇంకొకటి చేసినామంటున్నారు. అదే చేయుతల ఆరోగ్యశ్రీ పథకంతో పాటు మరి 2,000 పెన్షన్ ని 4,000 చేస్తామని చెప్పి, ఇంకా 4,000 పెన్షన్ అంటే తర్వాత సంగతి. కానీ కనీసం ఈ జనవరి మాసానికి ఇప్పుడే మన హరీష్ రావు గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూనే ప్రజల కోసం ప్రేమ ఆప్యాయతలతో పనిచేశారు వెంకట్రామిరెడ్డి. 2014లో సంగారెడ్డిలో జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. అనారోగ్యంతో తల్లిదండ్రులు చనిపోయిన రాధా రమణిలను దత్తత తీసుకుని ఆదుకున్నారు. ఒక అమ్మాయి వివాహం కూడా తానై చేశారు. ఇలా వెంకట్రామిరెడ్డి ప్రజల మనిషిగా పేరొందారు. సిద్దిపేటలో సౌమ్య అనే విద్యార్థిని ఎంసెట్ లో ఎంబీబీఎస్ ర్యాంక్ వచ్చింది. ఆమె తండ్రి రైస్ మిల్లులో పనిచేసేవాడు. ఫీజు చెల్లించే తాహత్తు లేక తండ్రి ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నాడు. తానే ఆమెకు ఫీజు చెల్లించడంతో పాటు ఆదుకున్నారు. మరో అమ్మాయికి కూడా మెడికల్ సీటు రాగా ఆమెకు కూడా అండగా నిలిచారు వెంకట్రామిరెడ్డి. తన 25 సంవత్సరాల సర్వీసులో సుమారుగా 11 సంవత్సరాలు ఈ ఉమ్మడి మెదక్ జిల్లా గడ్డ మీద పనిచేశానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. అధికారికంగా ఎంతో మంది పేదలను ఆదుకున్నానన్నారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, లీడర్లు ఉన్నారని, తన గెలుపు ఖాయమని వెంకట్రామిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.